హలో ఫ్రెండ్స్, కెరాక్ బాయ్స్ కెలాటికల్ సీజన్ 2 ఈ వారం ఎపిసోడ్స్ చూసిన తర్వాత మనం ఖచ్చితంగా ఈ 3 పాయింట్ల గురించి మాట్లాడుకోవాలి. అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది వైల్డ్ కార్డ్స్ గురించి. వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత ఈ సీజన్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు అబ్బాయిలు ఓడిపోయి ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్గా మన నిఖిల్ అలాగే అమర్దీప్ ఎంటర్ అయ్యారో వాళ్ళు ఏ ముహూర్తాన్ని ఎంటర్ అయ్యారో కానీ అబ్బాయిలకైతే గెలుపు స్టార్ట్ అయింది. సో అలా కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే మారింది. ఇక మనం మాట్లాడుకోవాల్సిన 3 పాయింట్ల విషయానికి వస్తే మొదటి పాయింట్ వచ్చి విష్ణుప్రియ లవ్. అసలు విష్ణుప్రియ కెరాక్ బాయ్స్ కెలాటికల్ సీజన్ 2లోకి తీసుకురావడానికి కారణం ఏంటంటే పృథ్వీని బాగా యాక్టివ్ చేయడానికి. అలాగే ఎప్పుడైతే విష్ణుప్రియ ఈ సీజన్లోకి ఎంటర్ అయిందో పృథ్వీకి ఎక్కడ లేని యాక్టివ్ వచ్చేసింది. అక్కడ కూర్చున్న అనసూయ గారు కూడా పృథ్వీ ఎప్పుడూ లేని యాక్టివ్గా అయితే ఉన్నాడు, ఏంది ఇలా డ్యాన్స్ చేస్తున్నాడు అన్నాడు. అక్కడ కారణం ఏంటంటే విష్ణుప్రియ రావడం, పృథ్వీ యాక్టివ్గా మారడం. అందుకే ఇప్పటి వరకు కూడా సరే శ్రీముఖి పృథ్వీని ఎవరితో కూడా లింకప్ చేయలే. ఒకవేళ ఐశ్వర్య ఇంట్రెస్టింగ్గా ఉన్నా సరే తనతో కలపల. అప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది విష్ణుప్రియ వైల్డ్ కార్డ్గా రాబోతుందేమో అని. సరే వైల్డ్ కార్డ్గా వచ్చింది, పృథ్వీని బాగా యాక్టివ్గా చేసింది. సో అక్కడ వరకు బాగుంది. దాని తర్వాత ఇంకా శ్రీముఖి సంగతి తెలిసిందే కదా, ఏదైనా ఒక 10% వాళ్ళిద్దరి మధ్య ఉందంటే చాలు, వాళ్ళిద్దరి మధ్య ఇంకా 100% చేసేయడానికి బాగా ట్రై చేసేస్తుంది. అలా శ్రీముఖి అయితే ప్రతి ఎపిసోడ్లో సరే ఇంకా విష్ణుప్రియ పృథ్వీ వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గేమ్ కానీ, వాళ్ళిద్దరి మధ్య డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్య జోక్స్ కానీ ప్రతిదీ వాడేసుకుంటుంది. ఇక దాని తర్వాత రెండో పాయింట్ విషయానికి వస్తే పరి. సో ఇక్కడ శివ స్టార్టింగ్లో తొక్కలో పరి అనేది చెప్పాడు కదా. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్గా ప్రియాంక జైన్ అయితే వచ్చింది, తొక్కలో శివ అనింది. సో అక్కడ వరకు బాగుంది. వాళ్ళిద్దరి మధ్య గేమ్ పెడితే ప్రియాంక జైన్ పోయి ఏమంటుంది, నువ్వు ఓడిపోకపోతే ఇంటికి చూస్తాను అని చెప్పి బెదిరేస్తుంది. ఇదేంద్రా నాయన, ఈ టీఆర్పీ కోసం ఇలాంటివన్నీ బయట తీసుకొస్తున్నారు అనేది మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇక్కడ శివకి డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు అలా భయపడేటప్పుడు ఇలా గేమ్స్కి ఎందుకు రావడం, ఇలా ఆపోజిట్ ఎందుకు? అలా చూస్తే ప్రియాంక జైన్ వైల్డ్ కార్డ్గా వచ్చి శివాని బాగా బెదిరిస్తున్నట్టు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. ఇక మీరు బాగా గమనిస్తే లాస్ట్లో కూడా సరే శివ తొక్కలో పని అని చెప్పి వస్తే అప్పుడు రారా చూసుకుందాం ఇంటికి అని చెప్పి అంటారు, చూసావా? అంతా టీఆర్పీ కోసమే. ఇక దాని తర్వాత మూడో పాయింట్ విషయానికి వస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇమాన్యువల్ ప్రతిసారి కూడా సరే రోహిణి మీద అంటే బాడీ షేమింగ్ అనమాట, అంటే ఫుడ్ పరంగా, అంటే ఎక్కడ ఏ పాయింట్ వచ్చినా సరే ఇంకా రోహిణి మీద ఆ ఫుడ్ అని ఈ ఫుడ్ అని, అది ఓవర్గా వెళ్తే ఏమవుద్దంటే ఇలానే అవుద్ది. సో ఇక్కడ రోహిణి ఫీల్ అవ్వడంలో తప్పులేదు, కానీ అది టీఆర్పీ కోసమే అని మనకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు రోహిణి అక్కడ కూర్చున్నప్పుడు ప్రతిసారి పదే పనిగా అదే ఒక ఎపిసోడ్లో ఒక 3-4 టైమ్స్ కావచ్చు, 5 టైమ్స్ గాను అదే పనిగా ఫుడ్ మీద అంటుంటే చిరాకు రాదు ఎవరికన్నా. అంటే ఇక్కడ ఎపిసోడ్లో వాళ్ళకే చిరాకు వస్తుందంటే ఇంకా బయట చూసే వాళ్ళకి అంటే ఒకసారి వేస్తే కామెడీ, సెకండ్ టైం వేస్తే జోక్, ఓకే బాగుంటుంది, ఇంకా థర్డ్ టైం ఇది సేమ్ జోకే, దీనికి ఏదో నవ్వేది అని చెప్పి అంటారు. సో అలా ఏదైనా ఒక జోక్ వేసేటప్పుడు అది ఒక సర్టెన్ లిమిట్ వరకే ఉండాలి. దాని నుంచి ఎక్సీడ్ అయితే మాత్రం ఇలాంటి ఇబ్బందులే వస్తాయి. అక్కడ రోహిణి ఏడవడం అదంతా టీఆర్పీ కోసమే. బట్ ఇక్కడ మీరు చూస్తే ప్రతిసారి ఇమాన్యువల్ జోక్స్ వేస్తూ ఉంటారు కదా, సో అలాంటి ప్రతిసారి వర్కౌట్ అవ్వవు. కొన్నిసార్లు ఫీల్ అవుతారు, హట్ అవుతారు, సో అమ్మాయిలు కాబట్టి. సో అలాంటివి కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అలాంటి జోక్స్ ఇస్తే బాగుంటుంది. ఇక దాని తర్వాత చూస్తే నిఖిల్ ఊరికే వచ్చాడు, శ్రీముఖి కూడా నిఖిల్ని ఏ క్వశ్చన్ కూడా వేయలే. ఇది మాత్రం అత్యద్భుతం అని చెప్పాలి. కావ్య గురించి ఏమైనా అడుగుద్దాము, వాళ్ళ లవ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అని చెప్పి అనుకున్నా, కానీ అది ఏమీ రాలేదు. అదిదా మ్యాటరు. ఈ 3 పాయింట్లే నాకు ఈ వారం ఎపిసోడ్లో అయితే ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఇంకా అంతకుమించి ఏమీ లేదు. సో ప్రతిదీ టీఆర్పీ కోసమే, వాళ్ళు కూడా టీఆర్పీ కోసమే చేస్తుంటారు. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బై బాయ్.